స్వీట్ కాకరకాయల రెసిపీ ఎంతమందికి తెలిసి ఈ స్వీట్ కాకరకాయల రెసిపీ? మా అమ్మ అయితే చిన్నప్పుడు చేసేది, చాలా టేస్టీగా ఉండేవి. మీరు కూడా ఒకసారి చూసేయండి. దానికి 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్ల నెయ్యి, నెక్స్ట్ వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట మెత్తగా. ఈ లోపల బాండీలో ఆయిల్ సరిపడినంత పోసుకోండి. అంటే కాకరకాయలు వేసాక డిప్ అయ్యేంత వరకు ఆయిల్ పోసుకోండి. సో ఇవేనమాట కాకరకాయల షేపు. సో వాటిని ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండలు తీసేసుకొని వాటిని చపాతీలాగా చేసేసుకొని చూయించే విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమేనమాట. ఇక్కడున్న మీలో కళాకారుని బయటికి లేపాలి. మీ ఇష్టం, కాకరకాయలు చేసుకుంటారో, దొండకాయలు, బెండకాయలు ఏవి చేసుకున్నా కూడా బాధ లేదు. సో నేనైతే ఈ షేప్లో చేశాను. మా అమ్మ అలాగే చేసేదనమాట. ఇలా ఈ షేప్లో కొన్ని చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి, ఒక 10 or 15. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆ తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోండి. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. మెత్తగా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక నెల రోజులు అట్లా నిలవ ఉండవన్నమాట, పాడైపోతూ ఉంటాయి. కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకున్నట్లయితే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే నిలవ ఉంటాయి అన్నమాట. పాకం కోసం షుగర్ అయినా వాడచ్చు, బెల్లమైనా వాడచ్చు, స్వీట్ కాకరకాయలు కాబట్టి. సో నేను ఇక్కడైతే బెల్లం వాడానమాట. ఈ స్వీట్ ఏంటంటే అంత వెగటుగా అనిపించదు. బయటేమో కొంచెం స్వీట్ తగులుతూ ఉంటుంది, లోపలేమో నార్మల్గా హాట్ లాగా ఉంటుంది అనమాట. మనకు 2 కాంబన్సేట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. కొంచెం ఇలాచి యాడ్ చేశాను. ఇక నెక్స్ట్ కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత తీగ పాకం వచ్చాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని యాడ్ చేసేసుకోవడమేను. సో చూయించే విధంగా కలుపుకోండి. చాలామందికి నచ్చుతుంది, ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.